అనదర్ బ్రేకింగ్ న్యూస్. డేటా వార్ రోజు రోజుకి తీవ్ర స్థాయికి వెళుతోంది. టీడీపీ డేటాను తీసుకోవడాన్ని ఏపీ సీఎం సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయంపై ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ బకాయిలు పెండింగ్ పెట్టడం, అలాగే పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేయడం, ఆస్తుల పంపిణీకి సహకరించకపోవడం, ఇవ్వాల్సింది ఇవ్వకపోగా మనపై నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మనకు రావాల్సిన వాటికి సంబంధించి కేవలం కోర్టులో కేసులు వేసి వదిలేయకుండా వెంటనే రాబట్టే దిశగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎం మంత్రులకు సూచించినట్లుగా సమాచారం. ఇకపోతే చంద్ర రాజేశ్వరరావు సిఆర్ ఫౌండేషన్కు సిఆర్డీఏ పరిధిలో 3 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో సింగిల్, డబుల్, ట్రిపుల్ యూనిట్ అగ్నిమాపక కేంద్రాల్లో 204 ఫైర్మెన్ పోస్టుల ఉన్నతీకరణకు కూడా ఆమోదం తెలిపింది. ఎక్స్ సర్వీస్మెన్ సంక్షేమానికి 10 కోట్ల కార్పస్ నిధితో ఎక్స్ సర్వీస్మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ దీక్షలో ఉద్యోగుల భాగస్వామ్యాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వచ్చే సమ్మర్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు, పశుగ్రాసం పంపిణీ వంటి వాటిపై కూడా చర్చ జరుగుతోంది. వేసవి కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలని మంత్రులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ ఒక జాయింట్ కలెక్టర్ సమ్మర్ యాక్షన్ ప్లాన్పై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ తాగునీటి సరఫరాకు, పశుగ్రాసం పంపిణీకి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక పూర్తి వివరాలు మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. రావు, సుమారు 4 గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది. కొద్దిసేపటితోనే కేబినెట్ భేటీ కూడా ముగిసింది. ప్రధానంగా కొన్ని ఫౌండేషన్లు అంటే కొన్ని సంస్థలకు రాజధాని పరిధిలో భూ కేటాయింపులు చేస్తూ కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సిఆర్ ఫౌండేషన్ కు సిఆర్డీఏ పరిధిలో 3 ఎకరాలు, అలాగే 3 ఎకరాలు కేటాయిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమానికి 10 కోట్ల మూల నిధితో ఎక్స్ సర్వీస్మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలో ఇటీవల నిర్వహించినటువంటి ధర్మ పోరాట దీక్షకు హాజరైనటువంటి ఉద్యోగులు ఎవరైతే హాజరయ్యారో వారందరికీ కూడా ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. త్వరలో వేసవి ప్రారంభం అవుతూ ఉండడంతో కూడా అటు గ్రామాల్లో కానీ అక్కడ కూడా తాగునీటి కాకుండా తీసుకోవాల్సినటువంటి పైన కానీ తాగునీటి సరఫరా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి పకడ్బందీగా ప్రణాళిక తయారు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లంతా కూడా ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి ఇక ఈ సమ్మర్ అంతా కూడా జాయింట్ కలెక్టర్లే ప్రత్యేక దృష్టి పెట్టి సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి దాన్ని పకడ్బందీగా అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక కేబినెట్ లో ప్రధానంగా కీలకమైనటువంటి చర్చ డేటా వ్యవహారము, ఓట్ల తొలగింపుకు సంబంధించి కూడా కేబినెట్ లో ఎక్కువసేపు చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ పక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి చర్యలతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీయడమే కాకుండా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలకి కానీ సంబంధించి విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీకి సంబంధించి చర్యలను వేగవంతం చేయాలి. కేవలం సుప్రీంకోర్టులో కేసులు వేశాం కదా అని చెప్పి చూసి ఊరుకోకుండా వాటిని ఏ విధంగా మనకు రావాల్సినటువంటి ఆస్తులన్నింటినీ కూడా అక్కడి నుంచి ఏ విధంగా తెచ్చుకోవాలనే దాని మీద అధికారులు కానీ సంబంధిత మంత్రులు కానీ దృష్టి పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఓట్ల తొలగింపుకు సంబంధించి కూడా ఫారం 7 కేబినెట్ లో చర్చ జరిగింది. అటు వైసీపీ నేతలేమో మా సానుభూతి పరులు ఓట్లు తొలగించేస్తున్నారని వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తుంటే టీడీపీ నేతలు కూడా టీడీపీ సానుభూతి పరులు ఓట్లు తొలగిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు ఇస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్ ద్వివేదిని కలిసి ఫిర్యాదులు ఇస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. ఈ రకంగా చేసేవారు ఎటువంటి వారైనా కానీ కఠిన చర్యలు తీసుకునేలాగా మనం ముందుకెళ్లాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. డేటా వివాదం మీద తెలంగాణ ప్రభుత్వానికి మంత్రులు సరైన కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారని చెప్పి సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీద తెలంగాణ ప్రభుత్వం మంత్రులు కౌంటర్ ఇవ్వాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రావ్.